శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి తులారాశి 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి సంబంధించి నవమ స్థానమునందు గురుగ్రహ సంచారం విద్యార్థులకి, గృహిణులకి, ఉద్యోగస్తులకి, నూతనంగా ఏదైనా సరే వ్యాపారం ప్రారంభించాలి అనుకునేటువంటి వారికి, వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెల చాలా బాగుంటుంది. ఇప్పటి నుండి ఒక 5 నెలల పాటు కంటిన్యూగా అన్ని రకాలైనటువంటి ఆస్పెక్ట్స్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన వారికి సంబంధించి అద్భుతంగా ఉండబోతుంది. అన్నిటికంటే మించి ఏవైనా సరే చేసేటువంటి పనులలో ఏదైనా ప్రయోగంతో చేసేటువంటి పనులు మాత్రం మానుకోండి. అంటే కొంతమంది ఏంటంటే ఏదైనా సరే ఒక ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఇప్పుడు ఉన్న ఉద్యోగానికి రిజైన్ చేసేస్తారు, అది కన్ఫర్మ్ కాకముందే. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ పని లాగానే ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఏంటంటే ఎటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు వ్యాపారానికి సంబంధించి చేస్తూ ఉంటారు. ఇది కూడా ప్రమాదానికి దారితీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ప్రయోగంతో కూడినటువంటి పనులు చేయకుండా ఉంటే మంచిది. అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉంటారో వాళ్ళకు సంబంధించిన విషయానికి వస్తే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ధనుస్సు, మకర, కుంభ, మీనం సంబంధించిన విషయానికి వస్తే ఆ గ్రహ సంచారాల్లో భాగంగా రాహువు అలాగే శుక్రుడు కుంభంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కుంభంలో సంచారం చేస్తున్నటువంటి ఆ యొక్క రాహువు శుక్రుడి యొక్క కలయిక ఏదైతే ఉందో వీరి యొక్క రాష్ట్రాధిపతి, నక్షత్రాధిపతి ఇద్దరు కూడా కుంభంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి చూసుకుంటే మనకి తుల, వృశ్చిక, ధనుస్సు, మకరము, కుంభం అంటే పంచమ స్థానంలో ఉన్నారు. వీరికి పంచమంలో ఎప్పుడు కూడా రాహువు కానీ శుక్రుడు కాస్త న్యూట్రల్గా రిజల్ట్స్ ఇస్తాడు, కానీ రాహువు మాత్రం పూర్తిగా నెగిటివ్ రిజల్ట్సే ఇస్తారు. కానీ ఈ యొక్క రాహువుకు సపరేట్గా ఒక ఇల్లంటూ లేదు కాబట్టి శుక్రుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించడం, ఇచ్చేటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అలాగే చతుర్థ స్థానమునందు ఉన్నటువంటి సూర్యుడు కానీ, కుజుడు కానీ, బుధగ్రహ సంచారం కూడా ఏంటంటే మనకు ఎన్నో రకాలైనటువంటి భూ సంబంధిత వ్యవహారాలు, ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో కాస్త ఎక్స్పెక్ట్ చేయనటువంటి రిజల్ట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే చతుర్థ స్థానమునందు ఈ యొక్క కుజగ్రహ సంచారము తృతీయంలో ఉన్నంత బాగా మాత్రం చతుర్థంలో ఉండదు. అలాగే షష్టమ స్థానంలో ఉన్నటువంటి శని చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తాడు. ఎప్పుడు కూడా శని 3, 6, 11 స్థానాల్లో మంచి రిజల్ట్ ఇస్తాడు. కాబట్టి ఓవరాల్గా తులారాశి వాళ్లకు, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, సినీ రాజకీయ రంగాల వారికి అంత నెగిటివిటీ కంటే కూడా పాజిటివిటీనే ఎక్కువ ఉంది. ఉన్న కాలం అంతా కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం కాలం ఉంది. ఎట్టి పరిస్థితులలో ఈ 6 నెలలలో జరిగేటువంటి గ్రహ సంచారాల్లో మార్పులు మీకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఏవైనా పనులు పెండింగ్ పెట్టకుండా క్లోజ్ చేసుకుంటే మంచిది. అలా కాదని ఇంకా మీరు ఆలస్యం చేయడం వలన విశేషమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి కాస్త మంచి సమయం అనే చెప్పొచ్చు. గోచార రీత్యా మీ పర్సనల్ జాతక రీత్యా మీకు గ్రహ సంచారాల్లో మార్పులు ఉంటే చెప్పలేం. అంతే కాల సర్పదోష సంబంధిత దోషములు ఉన్న వాళ్ళ కోసం ఈ ఫిబ్రవరి నెలలో మనకు చాలా అనుకూలమైనటువంటి కాలం, అనుకూలమైనటువంటి తిథులు ఉన్నాయి. ఆ అనుకూలమైనటువంటి నక్షత్ర తిథులలో కాలసర్పదోషము, మహాపద్మ కాల సర్పదోషము, గులికా కాల సర్పదోషము, శేషకాల కాల సర్పదోషము, ఇలా విషసర్ప కాల సర్పదోషం అని కాలసర్పదోషానికి సంబంధించిన పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇవేవి కూడా సామూహికంగా చేసేవి కాదండి. ఎవరి పూజా సామాగ్రి వారికే ఉంటాయి, ఎవరి హోమగుండం వారికే ఉంటుంది, ఎవరి అర్చకుడు వాళ్ళకే ఉంటారు. ఎవరైనా ఈ యొక్క పూజలో పాల్గొనాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఈ నెలలో వీలైనంత వరకు కూడా నవగ్రహాలకి 21 సార్లు క్లాక్ వైజ్ అంటే సవ్య దిశలో ప్రదక్షిణాలు చేస్తే మనం గుళ్ళో ఎలా చేస్తాం అలా చేస్తూ
6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక ఈ సర్పదోషాలకు సంబంధించి ఏ తిథులలో ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మంది వివాహం కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు, అలాగే రాహుకేతువుల యొక్క మధ్యలో చిక్కుకొని మిగిలిన అనుకూలమైనటువంటి గ్రహాలెన్నిటి వల్లనో ఇబ్బంది పడుతూ కాలసర్ప, మహాపద్మ కాలసర్పదోషం, గులికా కాలసర్పదోషం, అనంత నాగపద్మ కాలసర్పదోషం అంటూ నవనాగులకి సంబంధించినటువంటి సర్పదోషములతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి పూజలు చేయించుకోవడానికి చాలామంది వేరే వేరే తీవ్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి కానీ, లేదా ఒకే చోట ఉండి వేలకు వేలు ఖర్చు పెట్టి పూజ చేసుకోలేని వాళ్ళ కోసం ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారము షష్ఠి అవుతుంది. ఆ రోజున నవనాగ నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం పడుతుంది. ఈ నవనాగ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది ఫిబ్రవరి 8 షష్ఠి రోజున, అలాగే ఫిబ్రవరి 10వ తారీఖు విశాఖ నక్షత్రం ఉన్న రోజున, అలాగే ఈ ఫిబ్రవరి 10వ తారీఖు మంగళవారం అవుతుంది. ఫిబ్రవరి 17వ తారీఖు అమావాస్యతో కూడినటువంటి మంగళవారం అవుతుంది ఆ రోజున, అలాగే ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారంతో కూడినటువంటి పంచమి షష్ఠి 2 తిథులు కలిసి ఉన్నాయి ఆ రోజున, అలాగే ఫిబ్రవరి 24 మంగళవారము కృత్తికా నక్షత్రంతో కూడిన రోజున, ఈ 5 రోజులు ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 17, ఫిబ్రవరి 22, ఫిబ్రవరి 24 ఈ షష్ఠి, విశాఖ నక్షత్రం, అమావాస్య, పంచమి, షష్ఠి, కృత్తికా నక్షత్రం ఉన్న రోజున నవనాగ నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరి పూజా సామాగ్రి వారికే, అంటే నవగ్రహాలు అలాగే నవనాగులు ఎవరి కలశాలు 9 కలశాలతో, ప్రతి ఒక్కరికి కూడా 9 కలశాలతోని, వాటిపైన కొబ్బరికాయలతోని పూజా సామాగ్రి అంతా కూడా మేమే సమకూర్చి ఎవరికి వారికి సపరేట్గా ఒక బ్రాహ్మణ్ణి నియమించి విశేషంగా సంపూర్ణమైనటువంటి శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనదలిచిన వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మనకు 365 రకాల కాలసర్ప దోషాలలో ఏ కాలసర్ప దోషంతోనైనా సరే సమస్యతో ఎదుర్కొంటున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నవనాగ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది విజయవంతంగా ఆ యొక్క దోషమంతా కూడా నివారణ చెందిస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణమైనటువంటి సర్ప సంబంధిత దోష నివారణ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.